నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. ప్రజాపాలనలో దరఖాస్తుల వెల్లువ, ప్రజల సందేహాలను నివృత్తి చేసిన కలెక్టర్. లోక్ అదాలత్ కు మంచి స్పందన, ఇరుపక్షాల సమ్మతితో కేసుల పరిష్కారం. ప్రజాపాలనపై జగిత్యాల ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు, దరఖాస్తు భారంపై బీఆర్ఎస్ నేత సందేహాలు. ఇక వార్తల వివరాలు. ప్రజాపాలనలో దరఖాస్తుల స్వీకరణ ముమ్మరంగా కొనసాగుతోంది. 3వ రోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలు, నగరపాలక సంస్థలోని డివిజన్లలో సభలు కొనసాగాయి. ప్రజల నుంచి అధికారులు, ప్రజా ప్రతినిధులు దరఖాస్తులు స్వీకరించారు. కరీంనగర్ 37వ డివిజన్లో ఏర్పాటు చేసిన ప్రజా పాలనను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించగా 8వ డివిజన్ అలుగునూరులో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. పలు డివిజన్లలో కార్పొరేటర్లతో పాటు కాంగ్రెస్ నాయకులు ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. కరీంనగర్ 37వ డివిజన్ రామ్నగర్లో నిర్వహించిన ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి హరిశంకర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పాల్గొనగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తుల నమోదులో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయా సెంటర్లలో వృద్ధులు, మహిళల కొరకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని, షామియానాలు, కుర్చీలు, ఇతర మౌలిక వసతులను కల్పించాలన్నారు. కేంద్రానికి వచ్చిన మహిళలతో దరఖాస్తుల పంపిణీ, నమోదు, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నగరంలోని 8వ డివిజన్ అలుగునూరులో నిర్వహించిన ప్రజాపాలనలో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. డివిజన్లోని ప్రజలు దరఖాస్తులు నింపి అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాల దరఖాస్తుల స్వీకరణకు జనవరి 6వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. అనంతరం అలుగునూరులోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి 6 గ్యారంటీలను అందిస్తామని ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సల్ల శారదా రవీందర్, కమిషనర్, తహసీల్దార్ కన్గయ్య, కాంగ్రెస్ నాయకులు గోపు మల్లారెడ్డి, కాల్వ మల్లేశం, ఎస్ఎల్ గౌడ్, ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి, అశోక్ రెడ్డి, అరవింద్ ఉన్నారు. కార్యక్రమాలను మనం ప్రచారం చేయడం జరిగింది. ఎందుకంటే మీరందరూ కూడా ఒక ప్రజా పాలనను, అదేవిధంగా నిరంకుశత్వాన్ని పారదోలడానికి, బొందబెట్టడానికి, ఈ నిరంకుశత్వ పాలన అంతమొందించడానికి మీరందరూ కూడా మార్పు కోసం, మార్పు రావాలి, మార్పు కావాలి. ఈ ప్రభుత్వంతో వేగలేకపోతున్నాం. ఇది చాలా నిరంకుశంగా పాలిస్తూ ఉన్నది. మీరందరికీ తెలుసు, ఏ కార్యక్రమం ప్రకటించినా, ఏ సంక్షేమ పథకమైనా జిరాక్స్ సెంటర్ల చుట్టూ, డిటిపి సెంటర్ల చుట్టూ ఉన్నారనే అంటే 2 లబ్ధిదారులు మన మానకొండూరు నియోజకవర్గంలో 4 లక్షల రూపాయలు నేను తీసుకొచ్చిన ఈ 10 రోజుల లోపలనే ప్రారంభించి 9వ తారీఖు నాడు ప్రారంభిస్తే 14వ తారీఖు నాడు నేను వాళ్లకు 4 లక్షల రూపాయలు తీసుకొచ్చి క్యాన్సర్ మందులు అవి 1,50,000 రూపాయలు ఒక్క డోస్, 10 లక్షల వరకు ఇస్తా అన్నారు. కాబట్టి మొదటి విడతగా 4 లక్షలు, తర్వాత విడతగా మళ్ళీ 4 లక్షలు, ఆ 2 లక్షలు తర్వాత ఆ ఇంజక్షన్లు కొని ఇవ్వడం జరుగుతుంది.
ప్రజాపాలన కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొంటున్నారు. కరీంనగర్లోని ఆయా డివిజన్లలో నిర్వహిస్తున్న దరఖాస్తుల స్వీకరణలో పార్టీ డివిజన్ అధ్యక్షులు చురుకుగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా నగరంలోని 30వ డివిజన్ మారుతీనగర్ జెండా చౌరస్తా వద్ద ప్రజాపాలన కార్యక్రమానికి కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు దొంతి గోపి ఆహ్వానం మేరకు హాజరయ్యారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. ప్రజాపాలన కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్ వెన్న రాజమల్లయ్య, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్, కరీంనగర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్, నగర కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగంపల్లి బాబు పాల్గొన్నారు. లోక్ అదాలత్కు మంచి స్పందన వచ్చింది. కరీంనగర్, హుజరాబాద్ కోర్టుల్లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కక్షిదారులు న్యాయమూర్తుల ఎదుట కేసులను పరిష్కరించుకున్నారు. కరీంనగర్ జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్ను జిల్లా జడ్జి ప్రతిమ ప్రారంభించి కక్షిదారులకు పలు సూచనలు చేశారు. కరీంనగర్ జిల్లా కోర్టు ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ను ప్రారంభించారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ. ఈ సందర్భంగా కక్షిదారులు, న్యాయవాదులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు, కుటుంబ తగాదాలు, చెక్ బౌన్స్, మోటార్ వెహికల్ చట్టం, బ్యాంకు కేసులు ఇరుపక్షాల సమ్మతితో పరిష్కరించనున్నట్లు చెప్పారు. ఇందులో పరిష్కారమైనవి పైకోర్టుకు వెళ్లే అవసరం ఉండదని స్పష్టం చేశారు. లోక్ అదాలత్లో రాజీ పడడం వల్ల కోర్టు ఫీజు మొత్తం తిరిగి ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, పెట్టి కేసులలో చలాన్తో పాటు జైలు శిక్ష వేసే అవకాశం ఉంటుందని, అలాంటి కేసులను కూడా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈరోజు జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా మళ్ళీ ఇంకొక లోక్ అదాలత్ ఈ సంవత్సరం ఆఖరిది ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాజీ పడదగ్గ ఐపీసీ అఫెన్సెసే కాకుండా మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కాంపెన్సేషన్ కేసెస్, మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్, భార్యాభర్తల గొడవలు, ఇవి కూడా పెద్ద ఎత్తున లోక్ అదాలత్లో సెటిల్ చేసేదానికి మేమందరము జిల్లా జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరము ఈరోజు ఇక్కడ సపరేట్ బెంచెస్ వేసుకున్నాము. సో చాలామంది వచ్చారు. హోప్ఫుల్లీ ఎక్కువ కేసెస్ సెటిల్ అవుతాయి అనుకుంటున్నాము మేము. బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీసులో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపైన పలు వ్యాఖ్యలు చేశారాయన. ప్రభుత్వం ఏర్పడి 20 రోజులు గడిచినా బెల్ట్ షాపులు మూయలేదని, ప్రజాపాలన దరఖాస్తుల్లో బ్యాంక్ అకౌంట్ ప్రస్తావన, యువ వికాసానికి చోటు లేదని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ తన ఫోటో పెట్టలేదని ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తుందని ఆరోపించారు. నౌకర్రాణులందరికీ నెలకు 4,000 ఇచ్చి ఈ రకంగా 400 పథకాలు చెప్పారు. అందులో 6 మొదలు పెట్టారు, 6 5వది నిన్న బంద్ పెట్టారు. అందరికీ పెన్షన్లు అన్నారు. మరి పెన్షన్ వేయాలంటే బ్యాంక్ అకౌంట్లు వేయాలి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడగలేదు, నిన్న కాగితం మీద లేదు, ఇచ్చే కాగితం మీద. మరి ఇంటికి తెచ్చిస్తారా, మళ్ళా దళారులు తయారవుతారో తెలియదు. అంతకుముందు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం మంచిగా బ్యాంకులో పడుతుండే, మీ పైసలు మీకు వస్తుండే. మరి ఈనాడు ఒక మంచి పథకం ఇది. తెలంగాణ వచ్చిన తర్వాతనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాకనే ప్రారంభించిన కళ్యాణ లక్ష్మి పథకం. ఇప్పటికీ 13 లక్షల మందికి దాదాపుగా పేదింటి వాళ్లకు కళ్యాణ లక్ష్మి ఇచ్చే పథకం. మన జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ ఊరు చూసినా, చిన్న ఊరు చూస్తే 30-40 మందికి పెడితే, అల్లీపూర్ లాంటి గ్రామంలో 250 మందికి ఒక్కొక్కరికి 50,000 నుంచి ₹1,00,000 దానికి ఇచ్చిన మంచి పథకం. ఈనాడు మా చేతుల మీదుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు ఇవ్వాలని చెప్పి మాకు ఒక అదృష్టాన్ని కల్పించారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిలపు రమేష్. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు సంబంధించిన నియమ నిబంధనలను ఇప్పటి వరకు ప్రకటించలేదని, లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ తదితర అంశాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికలలోపే 6 గ్యారంటీలను అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గుగ్గిలపు రమేష్. ఈ సమావేశంలో నాయకులు అనూప్, రమేష్, బొంతల కళ్యాణ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. పథకాల మీద వాళ్ళ అజమాయిషి లేకపోవడం వలన ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా 6 గ్యారంటీ స్కీములతోని కాంగ్రెస్ పార్టీ
6 స్కీములకు సంబంధించి గ్యారంటీ అమలు చేస్తారనే ఉద్దేశంతో సంక్షేమానికి పెద్దపీట వేస్తారని చెప్పి, పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తారని చెప్పి నమ్మకంతో, విశ్వాసంతో ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. మరి 100 రోజుల లోపల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తామనే ఉద్దేశంతో ప్రజాపాలన పేరు మీద ప్రజల్లోకి రావడం జరిగింది. కానీ ఈరోజు ప్రజాపాలన పేరు మీద వచ్చినటువంటి ప్రభుత్వం ఇక్కడ అధికారులకు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులకు కూడా ఇక్కడ కూడా అవగాహన లేకుండా, అధికారులకు అవగాహన లేకుండా, అవగాహన కల్పించకుండా ఈ ప్రభుత్వం మరి ప్రజాపాలనకు ఇలా పంపించడం జరిగింది. ఇక్కడ కూడా అధికారులు ప్రజలకు ఏ రకమైనటువంటి సంక్షేమం చేస్తాం, సంక్షేమానికి సంబంధించినటువంటి నిబంధనలు ఏంది, ఏ రకమైనటువంటి సంక్షేమం మీద వారు ఏమేమి దానికి సంబంధించినటువంటి పత్రాలను సమర్పించాలి, దరఖాస్తులు ఏ విధంగా చేసుకోవాలి, దాన్ని పూర్తిగా అధికారులు చెప్పలేకపోతున్నారు. ఆటో డ్రైవర్లకు నెలకు 15,000 రూపాయల చొప్పున జీవన భృతి ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు బీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి. కరీంనగర్ తెలంగాణ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు జీవనోపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు జీవనోపాధి కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా ఆటో కార్మిక సంక్షేమ సంఘం తరఫున మరి గీతాభవన్ నుంచి వెళ్ళి కలెక్టరేట్ వరకు ఆటో డ్రైవర్లతో మహా ర్యాలీ నిర్వహించడం, మరి అదే సందర్భంలో కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టినప్పటి నుంచి ఆటో డ్రైవర్ల జీవనోపాధి కోల్పోవడం జరిగింది. ఇలా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12 నుంచి 15 లక్షల డ్రైవర్ కుటుంబాలు రోడ్డున పడుతూ ఉన్నాయి. మరి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 1,30,00,000 కుటుంబాలు, అందులో 15 లక్షల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేసి వాళ్ళు సమీక్షించుకోవాలి. మేము మహిళలకు ఉచితాలు ఇస్తే మేము వ్యతిరేకం కాదు, ఎవరికి ఏది ఇచ్చినా మేము వ్యతిరేకం కాదు. అయినా అదే సందర్భంలో మా కుటుంబాలను, మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం మీద, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మేము కోరేది ఒకటే, ఇవాళ బస్సులలో ప్రయాణించేటువంటి మహిళలు ఏ మధ్యతరగతికి సంబంధించి కానీ దారిద్ర్య దిగువన ఉన్నటువంటి మహిళలు కానీ నెలకు 1-2 సార్లు తప్ప అంతకంటే ఎక్కువ ప్రయాణించారు. మరి ఆ సందర్భంలో మరి మీరు దాని మీద ఒకసారి పునఃసమీక్షించుకొని అదే గృహలక్ష్మి కింద వారికి అవసరం ఉంటే ఇంకొక 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చైనా వాళ్ళ బస్సులలో పోయడానికి పైసలు భరించి మరి ఆటో డ్రైవర్లకు జీవనోపాధి కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం వహించిన వారు, ఒకప్పుడు ఇదే కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘానికి గౌరవ అధ్యక్షులు ఉన్నటువంటి ఈ మంత్రి గారికి ఈ ఆటో డ్రైవర్ల జీవన స్థితిగతులపై అవగాహన ఉందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. కరీంనగర్లోని అచీవర్స్ స్కూల్లో నిర్వహించిన విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది. పాఠశాలలో సుమారు 180 విభిన్న వైజ్ఞానిక ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పరిశీలించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత విజ్ఞానాన్ని వెలికితీసేందుకు తమ పాఠశాలల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కరెస్పాండెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులచే పలు ప్రాజెక్టులు తయారు చేయించినట్లు చెప్పారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అచీవర్స్ పాఠశాలలో విద్యార్థులు పలు ప్రాజెక్టులు తయారు చేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ పాఠశాలలోని విద్యార్థులు సుమారు 180 వరకు ప్రాజెక్టులు తయారు చేసి ప్రదర్శించారని తెలిపారు. గతంలోనూ జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో తమ విద్యార్థులు పాల్గొన్నారని గుర్తు చేశారు. విద్యార్థుల్లో అంతర్గతంగా ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఈ ప్రదర్శనలు దోహదపడతాయని చెప్పారు. ఇందులో గగన్యాన్, చంద్రయాన్, ఐటీసీ లాంటి ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయన్నారు. సోషల్, ఇంగ్లీష్, సైన్స్ లాంటి ప్రదర్శనను విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు తిలకించారు. ఈరోజు అచీవర్స్ యాక్టివ్ స్కూల్ కోతిరాంపూర్లో ఆవిష్కార్ డే అనే ఎక్స్ప్లోరింగ్ ది ఐడియాస్ అనే కాన్సెప్ట్తో మేము దాదాపు ఒక 180 ఎగ్జిబిట్స్ పిల్లలు ఎగ్జిబిట్ చేశారు. ఇందులో గగన్యాన్, చంద్రయాన్, దాని తర్వాత ఓషనాలజీ అండ్ టెక్నాలజీ అండ్ ఐసీటీ కంప్యూటర్ సంబంధించిన ఎగ్జిబిట్స్, ప్లస్ మెయిన్ కాన్సెప్ట్స్ అన్ని సోషల్ అవేర్నెస్ సోషల్కి సంబంధించినవి, ప్లస్ ఇంగ్లీష్కు సంబంధించినవి, సైన్స్కి సంబంధించినవి, మ్యాథమెటిక్స్ సంబంధించినవి అన్ని ప్రిన్సిపల్స్ అండ్ ఆల్ అప్లికేషన్ పార్ట్ అన్ని మా పిల్లలు ఇవాళ డెమాన్స్ట్రేట్ చేశారు. దీనికి ముఖ్య అతిథిగా వదిల్ కుమార్ సార్ అటెండ్ అయ్యారు. ఇవాళ దీనికి గాను చాలామంది విద్యార్థులకు తల్లిదండ్రులు అటెండ్ అయ్యారు.
వాళ్ళందరూ పిల్లల యొక్క ఎక్స్ప్రెషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా వీళ్ళందరికీ నేను అభినందిస్తున్నాను. బికాస్ ఆల్రెడీ దే ఎక్స్ప్రెస్ ఎక్సలెంట్ వే. బికాస్ ఆల్మోస్ట్ ప్రతి ప్రాజెక్ట్ కూడా చాలా వర్కింగ్ మోడల్స్ అని మేజర్ వర్కింగ్ మోడల్స్ ఉన్నాయి. 180లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 70+ వర్కింగ్ మోడల్స్ చేశారు. ఇందులో కొన్ని ప్రాజెక్ట్స్ ఇన్స్పైర్ కూడా సెలెక్ట్ అయ్యి ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా అందరి తల్లిదండ్రులను అభినందిస్తూ పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను ఘనంగా సత్కరించారు దళిత సంఘాల ప్రతినిధులు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తుందన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎల్కపల్లి సంపత్, ఎస్సీసెల్ మండల అధ్యక్షులు రెడ్డిగాని రాజు, రాజేశం, అశోక్, చంద్రమౌళి, అనిల్, రాములు ఉన్నారు. నిజంగా కూడా 15 సంవత్సరాలైంది ఈ యొక్క నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గమై. మరి ఎంతమంది దళితులు బాగుపడ్డరా? కొంతమంది నన్ను అడిగినారు, అన్న నువ్వు రాజకీయాలకు ఎందుకు వచ్చినావు, అసలు నీ ఉద్దేశం ఏంది, నీకు ఉండడానికి ఒక స్టేటస్ ఉన్నది, డబ్బులు సంపాదించుకుంటున్నావు, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నది, అదేవిధంగా మరి ఎందుకు రావాల్సి వచ్చింది ఈ రాజకీయాలకి అని అంటే ఒకటే చెప్పిన, అయ్యా మేము పోతే మాకు సరి అయిన గుర్తింపు లేదు, మమ్మల్ని పోతే గంటలు కూర్చోమని చెప్పే నాయకులు. నేను ఒక నాయకుని దగ్గరకు పోయినా, ఒక విషయం ఆయనకు చెప్పడానికి పోయినా, వినే ఓపిక లేదు, కనీసం పిలిచే జ్ఞానం లేదు. అప్పుడు నిర్ణయం చేసుకున్నాను నేను, అరే మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది, మా వాళ్ళ దగ్గరకు పోయినా కూడా మా వాళ్ళని ఎవరు గౌరవించట్లేదు, ఈ గౌరవం నేను నాయకుడినై మా వాళ్ళందరికీ చూపించాలన్న ఒక నిజమైన లక్ష్యంతో వచ్చిన. టీడీపీ వ్యవస్థాపకులు, నటులు దివంగత ఎన్టీఆర్కు భారతరత్న బిరుదును ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కళ్యాణపు ఆగయ్య. కరీంనగర్లోని టీడీపీ ఆఫీసులో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలోని స్మార్ట్ సిటీ పనుల్లో అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు సందబోయిన రాజేశం, తీగుట్ల రమేష్ కుమార్, తాటికొండ శేఖర్, ఎలిమిల్ కిషన్, ఆకుల కాంతయ్య, ఇట్ట మల్లేశం, ఎర్రోజు హైగ్రీవాచారి, రొడ్డ శ్రీనివాస్ పాల్గొన్నారు. మరి ఎన్టీ రామారావు భారత బిధి వల్లనే దాదాపు మరి దగ్గర 30 ఎన్టీ రామారావు మరణించిన నాటి నుంచి కూడా మరి కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోతాం, అనేక పోరాటాలు చేస్తాం, ఉద్యమాలు చేస్తాం. మరి కేంద్ర ప్రభుత్వానికి మనం 100 వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఎన్టీ రామారావు మించిన నటుడు కానీ నాయకుడు కానీ ప్రపంచంలో దేశంలో లేడు. కానీ ఎన్టీ రామారావు కేవలం పద్మశ్రీ బిరుదు 60 ఇచ్చి ఇప్పటివరకు మళ్ళీ ఆయనకి ఏమాత్రం కూడా బిరుదు ప్రధానం చేయలేదు. ఎన్టీ రామారావు కంటే ముందు తర్వాత వచ్చి ఎన్టీ రామారావును చూసి నటన నేర్చుకున్నటువంటి నాయకులకు ఎన్టీ రామారావుకి వేలేని బిరుదులు వాళ్ళు ఇవ్వడం జరిగింది. మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ ఎన్టీ రామారావు అన్ని విధాలుగా అర్హులైనటువంటి నాయకుడు, నటుడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వచ్చే జనవరి 25వ తేదీన ప్రకటించేటువంటి దేశ అత్యున్నత గౌరవ పురస్కారం భారత బిరుదును తప్పకుండా కేంద్రం ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలి, ఇచ్చి గౌరవించాలి, సత్కరించాలి. ఎన్టీ రామారావు భారత బిరుదిస్తేనే దేశ ప్రజలకు గౌరవం ఉంటుందనే విషయం కూడా ఈ సందర్భంగా మనవి వస్తుంది. ఎన్టీ రామారావు చనిపోయి రేపు జనవరి 18వ తారీఖు నాడు 20 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా కనుమ నియోజక సెలబడే దేవులు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర మేము ఘనంగా ఆ యొక్క కార్యక్రమం నిర్వర్తిస్తామనే దాని మీద కూడా మేము తీర్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి మరి కర్మలో ఉన్న నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ పటిష్టత కూడా అందరూ కంకణబద్దులవుదాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇంద్రానగర్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుంకే నరేందర్ ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ చేశారు. సుమారు 500 నుండి మహిళలకు చీరలను అందించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గెలుపు కోసం కృషి చేసిన మహిళలకు కృతజ్ఞతలను తెలిపారు నరేందర్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చక్రం అంజయ్య, మహిళలు పాల్గొన్నారు.
శాస్త్రీయ విద్యా విధానం కోసం ఉద్యమించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగరపు రజనీకాంత్. కరీంనగర్ మంకమ్మతోట ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయం ఎదుట స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, సోషలిజం జెండాను ఆయన ఆవిష్కరించారు. దేశంలో అందరికీ సమాన విద్యా ఉపాధి అవకాశాల కోసం అలుపెరగని పోరాటాలు చేస్తున్నట్లుగా తెలిపారు. 1970 కేరళ రాష్ట్రంలోని త్రివేంద్రం నగరంలో ఏర్పడ్డ ఎస్ఎఫ్ఐ అనేక పోరాటాల ఫలితంగా విజయాలు సాధించినట్లు చెప్పారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ నూతన విద్యా విధానం రద్దు కోసం మరో ఉద్యమాన్ని తమ సంఘం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మక్కపల్లి పూజ, జిల్లా సహాయ కార్యదర్శులు అసంపల్లి వినయ్, శ్రీజ, జిల్లా ఉపాధ్యక్షులు తిప్పారపు రోహిత్, వినీషా, జిల్లా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కరీంనగర్ జిల్లా కార్యాలయం వద్ద నిర్వహించుకోవడం జరిగింది. 1970 కేరళ రాష్ట్రం త్రివేంద్ర నగరంలో స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాలతోని అధ్యయనం, పోరాటం అనే నినాదంతో ఎస్ఎఫ్ఐ ఏర్పాటు చేసుకున్నప్పటి నుండి నేటి వరకు ఈ దేశంలో విద్యారంగ సమస్యలపై రాజులేని పోరాటాలు నిర్వహిస్తున్న సంఘం ఎస్ఎఫ్ఐ. భగత్ సింగ్, రాజ్గురు, అంబేద్కర్, చెగువేరా, సావిత్రిబాయి పూలే ఆశయాల స్ఫూర్తితో ఈరోజు ముందుకెళ్తున్న ఎస్ఎఫ్ఐ సంఘం మీద నిరంతరం పోరాటం చేస్తున్నది. ఈ దేశంలో అందరికీ సమానమైన విద్యను అందించాలి, దేశంలో కామన్ విద్య విధానం అమలు చేయాలని, దాంతోపాటు ఈ భారతదేశంలో సైంటిఫిక్ ఎడ్యుకేషన్ కోసం నిరంతరం పోరాటం చేస్తున్న సంఘం ఎస్ఎఫ్ఐ. కాబట్టి ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని రద్దు చేయడం కోసం ఎస్ఎఫ్ఐ ఈరోజు పోరాటాలు చేస్తున్నది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విద్యలో కాషాయీకరణాన్ని, మతోన్మాదాన్ని ఈరోజు చొప్పించే ప్రయత్నం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తున్నది. దాంతోపాటు భారతదేశ వ్యాప్తంగా ఉన్న చదువుకున్న వారికి అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ ఈరోజు కోరుతున్నాం. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్లో పౌర హక్కుల దినాన్ని పురస్కరించుకుని సమావేశం నిర్వహించారు. ఆర్ఐ వాస్తవిక స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల ఎస్సీ కాలనీలో సభలు నిర్వహించి వివక్ష లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి హిదాయతుల్లా, జక్కనపల్లి శంకర్, గోష్కి శంకర్, సముద్రాల అజయ్, వెంగళదాసు శ్రీనివాస్, తోట కిరణ్, శ్రీనివాస్, బాబు, సతీష్, సుధాకర్, నారాయణ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు మన రూరల్ ఆర్ఐ గారు బొమ్మకల్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో సివిల్ రైట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించినారు. మరి ఇట్టి కార్యక్రమంలో మరి గ్రామ దళిత యువకులందరూ, సోదరులందరూ పాల్గొనడం జరిగింది. మరి ఇట్టి కార్యక్రమంలో దళితుల సమస్యల మీద మన దళిత సోదరులు కానీ మేము కానీ అందరూ వివరించి చెప్పినాము. ముఖ్యంగా మాకుండే 3 దళితులకు ఉండే సమస్యలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోవాలని కోరడం జరిగింది. అందులో ముఖ్యమైనది దళితులకు శ్మశాన వాటిక లేదు. మరి అందరికీ సెంట్ ప్రకారం కొందరు బంధువులు పెడతారు కాబట్టి మాకు ఈ వాగు మానేరు తీరాన పరంపోవు లేదు కాబట్టి ప్రభుత్వం తరఫున మాకు 1 ఎకరం భూమి ప్రభుత్వ నిధులతో కొనిచ్చి దళితుల గురించి ప్రత్యేకంగా శ్మశాన వాటిక ఏర్పడేయాలని ఈ యొక్క సమావేశం ద్వారా జిల్లా కలెక్టర్ గారిని కోరడమైనది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సివిల్ రైట్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా ఆర్ఐ గారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు పాల్గొనడం జరిగింది. సివిల్ రైట్ డే అనేది మరి మానవుల హక్కుల గురించి జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మరి దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, కులాంతర మా వివాహాలపైన, అలాగే మరి మతపరమైన గొడవలపైన గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా మరి సంబంధిత రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారికి చెప్పడం జరిగింది. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేష్. కరీంనగర్ కోతిరాంపూర్ ముకుందలాల్ మిశ్రా భవన్లో గీట్ల ముకుందరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్ల కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల ధరలను పెంచుతూ పేదలపైన భారాలు మోపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ విభజన హామీలైన గిరిజన యూనివర్సిటీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీల ఏర్పాటును బీజేపీ సర్కార్ విస్మరించిందన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, సంపత్, ఎడ్ల రమేష్, శీలం అశోక్, మక్కపల్లి పూజ, నరేష్ పటేల్ పాల్గొన్నారు. పొగబాంబులు ఎవరైతే చూసిన బీజేపీ ఎంపీ పాసులు తీసుకొని ఆ పొగబాంబులు ఇచ్చినటువంటి వాళ్ళ మీద, ఆ పాసులు ఇచ్చినటువంటి బీజేపీ ఎంపీ మీద చర్యలు తీసుకోవాలి, ఆయన విచారించాలని చెప్పేసి పార్లమెంట్ సభ్యులు ఇలా ముక్తఖండంతో అడిగితే
నియంతృత్వంగా అప్రజాస్వామికంగా 150 మందిని సస్పెండ్ చేయడం ఈ బీజేపీ నియంతృత్వ విధానం నిదర్శనం. రేపు భవిష్యత్తులో బీజేపీ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అట్లాగే కరీంనగర్ స్మార్ట్ సిటీకి సంబంధించిన అనేక అవినీతి అక్రమాలు జరిగినాయి. ఇవి కేవలం సిపిఎం పార్టీగా అనట్లేదు, అందులో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులే ఈ పెద్ద అవినీతి జరిగిందని చెప్పేసి, కార్పొరేటర్లు కూడా అవినీతి జరిగిందని చెప్పి చెప్తా ఉన్నప్పటికీ కూడా కనీసం విచారణ కూడా జరగడం లేదు. ఇప్పటికైనా విజిలెన్స్ విచారణ చేసి అక్రమాలు ఎవరైతే పాల్పడ్డారో, అవినీతికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇలా ప్రభుత్వ జాగాలన్నీ కూడా కబ్జాకు గురైనాయి. ఇలా 71 సర్వే నంబర్ సీతారాంపూర్లో మొత్తం కబ్జాకు గురైనటువంటి పరిస్థితి. అందులో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల అండ ఉంది. ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కూడా ఆ శిఖం భూమిలోనే ఉన్నాయని చెప్పేసి బాహాటంగా చర్చిస్తున్నా ఇప్పటి వరకు అధిగతి లేని పరిస్థితి. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు కూడా మేము మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నాం. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. జమ్మికుంట మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మాన అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న కౌన్సిలర్లతో అవిశ్వాస తీర్మాన నోటీసు అందజేయగా నేడు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు జిల్లా కలెక్టర్ను కలిసి నోటీసును పరిగణలోకి తీసుకోవద్దని కోరారు. అర్ధరాత్రి కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన తహసీల్దార్ పైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావుపై ఇచ్చిన అవిశ్వాస నోటీసును పరిగణలోకి తీసుకోవద్దని కలెక్టర్ను కోరారు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. మున్సిపల్ చైర్మన్తో కలిసి ఆయన కరీంనగర్ కలెక్టర్ను కలిసి 23 మంది కౌన్సిలర్లతో కూడిన మద్దతు లేఖను అందజేశారు. నిన్న పొనగంటి మల్లయ్య ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును పరిగణలోకి తీసుకోవద్దని ఆయన కోరారు. టీఆర్ఎస్ బీ ఫామ్పై గెలిచి కాంగ్రెస్లో చేరిన మల్లయ్య కౌన్సిలర్ పదవిని రద్దు చేయాలని కోరారు. స్థానిక ప్రజా ప్రతినిధులకు సమాచారం లేకుండా కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎంఆర్ఓ పైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. మీరు ఆలోచన చేయండి, రాత్రి 12 గంటలకి పోయి 10 గంటలకి 12 గంటలకి పోయి చెక్కులు ఇచ్చిండ్రు అంటే దీంట్లో మతలబ్ ఏంటిది? ఈ కమిషన్లు తీసుకుంటుంది ఎంఆర్ఓనా, లేకుంటే ఎంఆర్ఓ ఈ పైసలు వసూలు చేసి జిల్లా మంత్రులకు పైసలు ఇస్తుర్రా? ఏంటిది దీని మతలబ్ అనేది నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ వీళ్ళు ప్రోగ్రాం పెడితే రేపు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేగా నేను, మా మున్సిపల్ చైర్మన్లు కానీ, మా కౌన్సిలర్ కానీ, మా ఎంపీపీలు జెడ్పీటీసీలు కానివ్వండి, ఈ 1,116 రూపాయలు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది. మీ ప్రభుత్వం వచ్చినాక వెంటనే మేము తులం బంగారం మీకు ఇస్తామని చెప్పిర్రు. ఆ తులం బంగారం ఎక్కడుంది అని నేను అడుగుతా అని భయానికి ఇవాళ మమ్మల్ని అవాయిడ్ చేసి మీరు పోయే ప్రయత్నం చేసిర్రు. ఇది దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే విధంగా స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి మా బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటే ఇవాళ తనని మేము యాంటీ డిఫెక్షన్ లా కింద విప్ కింద కంప్లైంట్ చేసినాం. సుప్రీం కోర్టు ఆర్డర్ జడ్జిమెంట్ కింద, ఇది ఆన్లైన్ కూడా ఉంది జడ్జిమెంట్, 2023 SSC ఆన్లైన్ కేసు నంబర్ 601 జడ్జిమెంట్. ఆ కాపీలో ఎవరైతే ఒక బీఫామ్ మీద గెలిచి ఇంకొక పార్టీ కండువా కప్పుకుంటే వెంటనే వాళ్ళ కౌన్సిలర్గా వాళ్ళ మెంబర్షిప్ రద్దు అయిపోతుంది అనేది ఆర్డర్ ఉంది. రాజీ మార్గమే రాజా మార్గమన్నారు సుల్తానాబాద్ మున్సిఫ్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి ప్రియాంక. లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలు సత్వర న్యాయం పొందవచ్చన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కోర్టు ఆవరణలో నిర్వహించిన మెగా లోక్ అదాలత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్జి హాజరయ్యారు. రాజీ మార్గం ద్వారా పలు కేసులను ఆమె పరిష్కరించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని కోర్టు ఆవరణలో మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిఫ్ కోర్టు జడ్జి ప్రియాంక హాజరై మాట్లాడారు. క్షణికావేశంలో చేసిన నేరాలకు కోర్టుల చుట్టూ తిరిగి వ్యయ ప్రయాసాలకు గురికావద్దని సూచించారు. రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలన్నారు. ఇరు పక్షాల అంగీకారంతో పరిష్కరించబడిన కేసుల్లో 2 వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు తప్పకుండా పాటించాలని, తాగి డ్రైవింగ్ చేయవద్దన్నారు. లోక్ అదాలత్ ద్వారా పలు క్రిమినల్, సివిల్కు సంబంధించిన దాదాపు 850 కేసులను పరిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు చట్టాలపై కక్షిదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు భూసారపు బాలకిషన్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి జోగుల రమేష్, ఏపీపీ శ్యాంప్రసాద్, ఏజీపీ మేకల తిరుపతి రెడ్డి, లోక్ అదాలత్ సభ్యులు పబ్బతి లక్ష్మీకాంతరెడ్డి, ఆలూరి శ్రీనివాసరావుతో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఒక కేసు పెట్టాక మీరు ఒకవేళ కేసు తీసేసుకోవాలంటే ప్రొసీజర్ ఏంటి అంటే, ఒకవేళ కేసు పెట్టాక మీరు కనుక రాజీ పడితే కోర్టుకు వచ్చి ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు వచ్చి కేసు తీసేయమని చెప్తే అది రికార్డ్ చేస్తాము. ఆ తర్వాతే కేసు వాళ్ళ మీద కొట్టివేయబడుతుంది. అంటే
మీరు కేసు మీ పెద్ద మనుషుల దగ్గర మేము సాల్వ్ చేసుకున్నామండి, లేదంటే మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళ ముందు మేము సాల్వ్ చేసుకున్నామని చెప్పేసి మీరు కోర్టుకు వచ్చి కేసు తీయకపోతే అవతల వాళ్ళ మీద కేసు నడుస్తుందండి. అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇప్పుడు ఇంకా న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండండి. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రంగంపల్లి కోర్టు ఆవరణలో మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జి హేమంత్ కుమార్, సీనియర్ సివిల్ జడ్జి అర్జున్ హాజరయ్యారు. ఇరు వర్గాల సమ్మతంతో రాజీ పడదగిన పలు కేసులను పరిష్కరించారు. చట్టాలపైన అవగాహన కలిగి ఉండాలని న్యాయమూర్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు భాస్కర్తో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. అప్పీల్స్, రివిజన్స్, మధ్యలో పడే పిటిషన్స్, ఆ పిటిషన్స్ మీద మళ్ళీ రివిజన్స్ వెళ్ళడం, దీంట్లో ఈ టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది రెగ్యులర్ కోర్స్. లోక్ అదాలత్లో అయితే చాలా టైం మీకు సేవ్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా లోక్ అదాలత్ ఉపయోగించుకోవాలని నా మనవి. ఇంకొకటి ఏంటంటే మన అసలు లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 ఎందుకు ఎనాక్ట్ చేయడం జరిగిందంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో స్టేట్కి ఒక బాధ్యత ఉంది. స్టేట్ షల్ ఎక్స్టెండ్ ఇట్స్ ఫ్రీ లీగల్ ఎయిడ్స్ టు ఆల్ ద సిటిజన్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.